హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శైలజా శ్రీలాక్స్. ఇంకా ఈ రోజు అయితే సండే. ఈ రోజు లేట్ గా లేస్తాం కదా సండే రోజు అయితే. ఇక లేట్ గానే లేచిన అన్ని క్లీనింగ్లు అన్ని వర్క్లు అయిపోయినాయి. అదిగోండి పూజ కూడా అయితే చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే టిఫిన్ సెక్షన్ కి వచ్చేసిన. అన్ని ఆయిల్లో వేసుకునే చట్నీ అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఒక గుప్పెడు పన్నీరు. టిఫిన్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మైసూర్ బోండా అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే చట్నీ చేసుకుందామని ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో అయితే పన్నీరు వేసేసుకున్నాను. పన్నీరు అనేది కొంచెం దూరగా వేయించుకోవాలి. దాని తర్వాత చూడండి, ఒక చిన్న ఉల్లిపాయ, మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర. ఇలా చట్నీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ వేసేసుకుంటే పల్లీలతో పాటు ఇవి కూడా వేగిపోతాయి. పచ్చి కొబ్బరి కూడా వేసేద్దాం ఆయిల్లోనే. ఇంకా పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, కొత్తిమీర, పల్లీలు అన్ని వేసేసాక దాంట్లోనే మళ్ళీ ఒక గుప్పెడు పుట్నాలు వేసుకొని లైట్ గా మంచిగా కొంచెం దూరగా వేయించుకుందాము. ఇంకా అన్ని వేపిన తర్వాత ప్లేట్ లో వేసుకుంటున్నా. వేడి అయితే బాగుంది కదా, కొంచెం చల్లారాలని. చట్నీ ఇలా చేసుకోండి, చాలా హోటల్ స్టైల్లో వచ్చినట్టు వస్తుంది. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా మైసూర్ బోండాలకి. ఇంకా ఫ్రెండ్స్ అన్ని చల్లారినాయి. చల్లారిన తర్వాత సాల్ట్ వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా చట్నీ చూడండి మంచిగా రెడీ అయిపోయింది. ఇలాగే కొంచెం చిక్కగా ఉంచుకొని ఇంకా పోపులో అయితే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకోవాలి. కానీ పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంది, అందుకే ఎండుమిర్చి వేయట్లేదు. ఫ్రెండ్స్, ఇంకా రేపైతే సండే కదా, మన సండే వచ్చేసి అయితే నేను ఉదయం అయితే మైసూర్ బోండా అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మన బ్లాగ్ లో ఈ రెసిపీ కూడా అంతా షేర్ చేయలేదు. ఇంకా దానికోసం అయితే 1/2 kg మైదా పిండి తీసుకున్నా. ఇక 170 grams పెరుగు తీసుకున్నా, తీయటి పెరుగు. రుచికి సరిపోయేంత సాల్ట్ ఒకేసారి వేసేస్తున్నా. సాల్ట్ వేసేసిన కదా, దాని తర్వాత ఒక 1/2 teaspoon సోడా. 1/2 kgకి 1/2 teaspoon వేసిన. 1/2 teaspoon కు తక్కువే. ఇంకా ఇదిగోండి కొద్దిగా వేడి నీళ్లు. ఈ వేడి నీళ్లు గోరువెచ్చగా కాగానే దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అరగనివ్వద్దు. ఫస్ట్ అయితే మంచిగా ఈ పెరుగు, ఉప్పు, సోడా అన్నీ అయితే కలిసేటట్టు కలిపేసుకోవాలి. చేయి పెట్టకపోతే నడవదు దీనికి. అయితే ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల అయితే మనకు బోండా అనేది మంచిగా స్మూత్ గా వస్తుందంట. వేడి బానే. ఉదయం వేసుకోవాలంటే నైట్ తడిపేసుకోవాలి, నైట్ వేసుకోవాలంటే ఉదయం తడిపేసుకోవాలి ఈ పిండి. ఇలా ఉండాలి, ఏం లేకుండా. చూడండి పిండి ఇలా ఉండాలి. రేపు పొద్దున వరకు అయితే మళ్ళీ లూజ్ అవుతుంది పిండి. ఎక్కడ చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా కొంచెం మంచిగా ఒక 10 minutes అట్లా బాగా కలిపేసుకోవాలి. ఇట్లా నీళ్ళు వాటర్ చూసుకుంటూ. ఇంకా చూస్తున్నా ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకొని ఇక పిండి అయితే ఇది ఈ విధంగా అయింది. రేపు పొద్దున వరకు అయితే ఇంకొంచెం లూజ్ అవుతుంది. చూడాలి, సేమ్ హోటల్లో వచ్చినట్టు రౌండ్ గా రావాలని అయితే ట్రై చేస్తాను. నేను కూడా ఎంతవరకు వస్తుందో రౌండ్ గా చూద్దాం మరి.
ఇంకా గిన్నె చుట్టూ ఏం లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా. చట్నీ అయిపోయింది కదా. ఇగో పిండి అయితే ఇక చూడండి, నేనైతే నైట్ అయితే నానబెట్టి పెట్టేసుకున్నా కదా, మంచి నానిపోయింది. ఇప్పుడు కూడా మంచి అయితే ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర చాలా సన్నగా తరిగి వేసుకోవాలి. జీలకర్రనేమో అలాగే వేసుకోవాలి. కాకపోతే మా పిల్లలు జీలకర్ర ఉంటే వద్దు అనేసి అంటారు, అందుకని నేను వేయట్లేదు. కానీ జీలకర్ర వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి జీలకర్ర వేయడం వల్ల మనకు తొందరగా అరుగుతుంది కూడా, హెల్త్ కి కూడా మంచిది, టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇక ఒక్కొక్క దగ్గర పిల్లలు వినరు కాబట్టి నేను వేయట్లేదు. ఇంకా ఉదయం కూడా మళ్ళీ పిండి అయితే ఇలా మంచిగా బాగా కలపాలి. ఈ మైసూర్ బోండా అనేది అసలు కలపడంలోనే ఉంటది. ఇంకేంటంటే ఇది నేను నైట్ అయితే నానబెట్టుకున్నా కదా, మీకు ఎప్పుడన్నా టైం లేకుంటే ఒక 4-5 గంటలు నానినా సరే, టైం ఉంటే నైట్ అంతా చేసేసుకోండి. అయినాక ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ హీట్ అయిందంటే లోపల ఉడకదు, బయట రంగు వచ్చేస్తుంది. మొత్తం మీద కానీ హోటల్ స్టైల్లో రాలేదు. వస్తుందని ట్రై చేసిన, రాలేదు. పిండి అంతా తడపడం ఓకే, కానీ ఎందుకో ఏమో ఎన్నిసార్లు చేసినా సరే సేమ్ అలాగే రౌండ్ గా రావాలని ట్రై చేస్తా, కానీ నాకైతే రానే రాదు. దీంట్లో మాత్రం ఎప్పటికీ అయితే ఫెయిల్ అవుతున్నా. ఎప్పుడు నేర్చుకుంటున్నా మైసూర్ బోండాలు. ఇక నేను మైసూర్ బోండా నేర్చుకోవాలంటే టిఫిన్ సెంటర్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలేమో. చెప్తున్నాను ఎంత ట్రై చేసినా రావు. ఇక ఫస్ట్ అయితే పెద్ద పెద్దగా వేసిన తోకలు వచ్చేసినాయి వాటికి. సార్ అయితే నవ్వుతున్నారు. తర్వాత చిన్న చిన్నగా వేసినా కానీ అంత రాలేదు. చెప్పే స్టైల్ ఎట్లా చిన్నపిల్లలు చెప్పినట్టు అన్నట్టుగా మనకు వచ్చింది అని చెప్పాలి, రాంది రాలేదని మంచి కరెక్ట్ ఒప్పుకోవాలి. వెరీ గుడ్. ట్రై చేసే అందుకే నేను ఎక్కువ మైసూర్ బోండాల దగ్గరికి వెళ్ళాను. కానీ చూద్దాం. ఇగో నా వేసే విధానం అయితే చూడండి, నేను ఎలా వేస్తున్నాను. కొంచెం అంట పట్టుకో, చిన్నగా సేమ్ అలా వాళ్ళు వేసినట్టు వేద్దామని ట్రై చేస్తున్నా. మంచి తోకలు అయితే మంచిగా వస్తున్నాయి. బబ్బింగా ముంచపో ఏ పటేల్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నా బోండాలు అయితే ఇలా వచ్చినాయో. కాకపోతే టేస్ట్ అయితే బాగున్నాయి. ఒక టేస్ట్ చేసిన, కాకపోతే రౌండ్ గా అయితే రావట్లేదు. అయితే ఎందుకు అంటే కొంచెం పిండి లూజ్ అయ్యింది. నాకు తెలుస్తుంది, నేను నైట్ తడిపినా కదా. మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ అద్దుకొని ఊరికే దాన్ని ఇలా తడపడం వల్ల అయితే పిండి లూజ్ అయింది. ఇలా లూజ్ కావడం వల్ల కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ గుంజుతుంది. మీరైతే నేను చూపించిన విధంగా కాకుండా కొంచెం టైట్ గా తడిపేసుకోండి పిండి. ఇప్పుడైతే ఇలా వేసేస్తున్నా. ఇంకా మీకైతే ఇదిగోండి లోపల అయితే చుంచి చూస్తున్నా. లోపల మనకు మంచిగా ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. కాకపోతే ఏంటంటే సేమ్ హోటల్లో లాగా అయితే రాలేదు. నేనైతే టేస్ట్ కూడా చేస్తున్నా. చట్నీ లేకుండా బాగుంది, కానీ బాల్స్ అయితే రాలేదు. తోకలు వచ్చినాయి చూడండి. ఇదొకలాగా వచ్చింది, ఇదొకలాగా వచ్చింది, ఇది ఇంకోలాగా వచ్చింది. అంత రౌండ్ అయితే రాలేదు. ఇదిగోండి మీకు పెద్దది కూడా చూపిస్తారండి. లోపల అయితే చాలా సాఫ్ట్ గా మంచిగా ఉడికింది. ట్రై చేసుకోండి. అలా వచ్చి రాని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. చట్నీలో అయితే టేస్ట్ అయితే వచ్చినాయి. దగ్గర నుంచి చూడండి. లోపల సేమ్ హోటల్ బోనల్ వచ్చింది. షేప్ అవుట్ ఒక్కటే రాలేదు. లోపల మంచిగా ఉడికింది కదరా. టేస్ట్ సేమ్ కానీ షేప్ రాలేదు, అంతే కదా. షేప్ రాలేదు.
దాని తర్వాత అయితే ఈరోజు లంచ్లోకి అయితే చూడండి పుదీనా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నా. కొత్తిమీర చాలా ఎక్కువ తెచ్చిండు, చాలా రోజుల నుంచి తెమ్మంటే ఇంకా మంచిగా ఒక పెద్ద కట్ అయితే తీసుకున్నాను. దానికి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు. ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి, జీలకర్ర, కొత్తిమీర పచ్చడి అనమాట. ఇది పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా వేయించాలి. చిట్టపట్ట అని ఇది ఎగురుతాయి కూడా. మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి ఇలా మంచిగా కాలే వరకు వేయించుకోవాలి, పచ్చిగా ఉండొద్దు. ఇప్పుడు మంచిగా కొత్తిమీర కడిగి నేనేం కట్ చేసుకోవట్లేదు, దీన్ని ఇలాగే ఆయిల్లో వేసేసుకున్నా. ఇది వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, అందుకే నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసేసి ఈ కొత్తిమీర మంచిగా దగ్గరకు అయ్యే వరకు వేయించాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా కొత్తిమీర స్మెల్ అయితే భలే వస్తుంది. వాటర్ అంతా దగ్గరకు అయ్యేలోపు ఆయిల్ మొత్తం పీల్చుకొని అయ్యేలోపు దీన్ని వేద్దాం. లోపు ఫస్ట్ ఈ నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకుందాం. నువ్వులు అయితే పెద్ద మిక్సీ కదా, అంత మెదగట్లేదు. ఇవన్నీ వేస్తే మెత్తగా అవుతుంది. పచ్చిమిర్చి, ఈ చింతపండు, ఇంకా రుచికి తగ్గట్టుగా సాల్ట్. ఇంకా దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇంకా మంచిగా కొత్తిమీర చూడండి, అంత పెద్ద కట్టేస్తే ఎంత కొద్దిగా అయిందో మనకు. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నా. చూడండి ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. వేసుకోవచ్చు, కానీ అది వేరే టేస్ట్ వస్తుంది మనకు. ఉట్టి కొత్తిమీర చట్నీ అంటే కొత్తిమీర చట్నీ లాగే ఉండాలి కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నా. ఇప్పుడు ఆపుకుట్టు ఒక 2-3 రౌండ్లు అయితే వేసేసేయాలి. ఫ్రెండ్స్, కొత్తిమీర చట్నీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. పచ్చికారం చట్నీ. దీన్ని అయితే మళ్ళీ చిన్నగా తడి లేకుండా ఒక బాక్స్ లో అయితే వేసేసుకుంటున్నా. నేనైతే చేయితోనే తీసేస్తున్నాను. ఇంక ఇప్పుడు మంచిగా కలిసేటట్టు కలిపేసుకొని పోపు పెట్టేసుకోవడమే. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఇంకా దానికి ఇష్టం ఉంటే శనగపప్పు, మినపప్పు వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు తినేటప్పుడు ఏవైనా చట్నీలు చేసినప్పుడు కొంచెం తినేటప్పుడు పంట కిందికి వస్తే ఆ రుచే వేయాలి. మనకు నోరు బాగాలేనప్పుడు కానీ, కొత్తిమీర ఎక్కువ ఉన్నప్పుడు కానీ కొత్తిమీర పుదీనా అయితే చాలా హెల్త్కి మంచిది కదా. మనం ముట్టిగా అయితే ఎలాగో తీసుకోము. ఇలా చట్నీలలో, కర్రీస్లలో కూడా నేనైతే కొత్తిమీర చాలా ఎక్కువనే వేస్తాను, చూస్తారు కదా మీరు కూడా. అందుకని ఇప్పుడైతే కొత్తిమీర కూడా ఎక్కువ తెప్పించి కొత్తిమీర చట్నీ అయితే చేసిన. కొత్తిమీర పుదీనా ఎంత తిన్నా మనకు హెల్త్కి అనేది చాలా మంచిది. ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర చట్నీ. నా బోండాలు అయితే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఇదైతే టేస్ట్ చూద్దాం. అయితే నేను రైస్ అయితే వండలేదు, అందుకే స్పూన్ తోటే చూస్తున్నా.